మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్నారని చూడడం వేరు, ఒకవేళ వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తే యువతల వాళ్ళ తేజస్సు వేరు. అంత తేజస్సు ఉన్నవారు కూడా వీళ్ళని చూసి అయ్య బాబోయ్ అన్నారనుకోండి, ఇప్పుడు మీరు అనవలసి ఉంటుందంటే ఆ మునుల యొక్క తేజస్సుని మించిపోయిన తేజస్సు సీతారామ లక్ష్మణుల యందు ఉంది అని మీరు అనవలసి ఉంటుంది కదా. ఇది చెప్పడం మహర్షి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రయమండలం అభ్యగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహద్ధను. కళ్యాణగుణ సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి తాపసాశ్రమ మండలం మీదుగా వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ ముగ్గురిని చూశారు. రూపసంహవనం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశుర్ విస్మితాకార రామస్య వనవాసిన. అదిట రూపసంహననం. ఆ రూపము రాముడిది అవయవముల యొక్క పొందికని చూశారట. అవయవముల యొక్క పొందిక అన్న మాట గురించి నేను చెప్పాలి అంటే, ఒక ఆయనకి కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, కానీ దానికి తగినటువంటి రీతిలో వక్షస్థలం తలకాయ ఉండవు. లేకపోతే కొంతమందికి పొడుగ్గా ఈ వక్షస్థలం ఉంటుంది, దానికి తగినట్టు కాళ్ళు ఉండవు. కాళ్ళు పొడుగ్గా ఉంటే దానికి తగినట్టు చేతులు పొడుగ్గా ఉండవు. ఇవన్నీ బాగానే ఉంటే ఏదో కుండబోర్లించినట్టు తలకాయ ఉంటుంది. అలా కాదు, ఏ అవయవాన్ని మీరు చూస్తే ఒక అవయవానికి తగినట్టుగా మిగిలిన అవయవాలు కూర్చబడి ఉన్నాయి. అంటే బాగా మీకు నేను ఉపమానం చెప్పాలి అంటే, వెంకటేశ్వర స్వామి వారి యొక్క మలయప్ప స్వామి వారికి కట్టేటటువంటి పూలదండ ఎంత పొందిగ్గా కొలతకి సరిపోయేటట్టు రంగురంగులుగా ఉంటుందో, తెల్లపూలు, ఎర్రపూలు, ఆకుపచ్చ పూలు ఖచ్చితంగా మూర్తికి సరిపడేటట్టుగా ఎలా అక్కడ తయారు చేస్తారో, ఆ మాల ఎంత అందంగా ఉందో రాముని అవయవముల యొక్క పొందిక అంత అందంగా ఉందిట వాళ్ళకి. అది లక్ష్మీం. ఆ పొందికకి వాళ్ళు తెల్లపోయారట. అసలు అదేంటి, ఆ కాళ్ళేమిటి, ఆ చేతులేంటి, ఆ కళ్ళేమిటి, ఏది చూసిన వాడు దానికే మురిసిపోతున్నాడు. ఆజానబాహుం అనొకడు, అరవింద దళాయతాక్షం అనొకడు. ఏమందం ఏమందం, ఏమి శోభ అని అందరూ ఆ అవయవముల యొక్క పొందికని చూసి సువేషతాం, ఎంత అందమైన రూపం అంటున్నారట. దదృశుర్ విస్మితాకార అంటే విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి ఆ ఆకారాన్ని రామస్య వనవాసిన. ధనస్సు పట్టుకుని వనంలో తిరుగుతున్నాడే, ఇంత అందంగా ఉన్నాడేమిటి అని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంతో రాముడి వంక చూస్తూ అలా ఉండిపోయారంతే. అంటే ఇక వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళలేనంతగా ఆ రామచంద్రమూర్తి యొక్క అందం వైపుకి వాళ్ళు ఆకర్షింపబడ్డారు. మగవాళ్ళై మగవాని యొక్క అందానికి అంత ఆకర్షింపబడ్డారు. అందుకే కదా నీరాజనం ఇస్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళని కూడా ఆకర్షించగలిగినటువంటి అందం ఉన్నటువంటి ఓ రామ, నీకు నమస్కారం అని చెప్పి ఆయనకి మంగళహారతి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాముణ్ణి, రాముని చేతిలో ధనస్సుని, ఆ గుండ్రటి బాహువుల్ని, బలిసినటువంటి వక్షస్థలాన్ని, ఆయన యొక్క సాముద్రిక లక్షణాల్ని, ఆయన యొక్క తేజస్సుని, ఆ పరాక్రమాన్ని, ఆ నడకని, ఆ గాంభీర్యాన్ని చూస్తే వాళ్ళకొక నమ్మకం వచ్చింది. ఏ నమ్మకం వచ్చింది వాళ్ళకి అంటే, ఈయన మనం తపస్సు చేసుకోవడానికి ఏది ప్రతిబంధకంగా వచ్చిందో దాన్ని తొలగించగలిగిన వాడు అని నమ్మారు వాళ్ళు. ఏమిటి వాళ్ళకి ప్రతిబంధకం తపస్సు చేసుకోవడానికి? రాక్షసులే. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుల యొక్క పీడ నుండి ఈయన తప్పించగలిగిన వాడు అని వాళ్ళకి విశ్వాసం కలిగి వాళ్ళొచ్చి ఆయనకి కందమూలములను, ఫలములను, పుష్పములను అన్నిటినీ కూడా సమర్పించి అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఆ రామచంద్రమూర్తిని, లక్ష్మణుణ్ణి, సీతమ్మని కూర్చోపెట్టి వాళ్ళు రాముడితో అంటున్నారు. మునులు మాట్లాడడం అంటే లేకి మాటల్లా ఉండవు అవి. మీరు వచ్చారు, మమ్మల్ని తప్పకుండా రక్షించాలి, రాక్షసులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి బొత్తిగా ఏదో అయిందానికి కాందానికి అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళల్లా ఉండదు అలాగా. కాబట్టి ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః. నీవు రామ మా వర్ణాశ్రమమైనటువంటి ధర్మములను కాపాడగలిగినటువంటి సహజమైన క్షత్రియ లక్షణం ఉన్నవాడివి, పుట్టుకతో క్షత్రియుడివి.
కాబట్టి ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మమును నువ్వు కాపాడాలి. మా ధర్మం ఏమిటి? తపస్సు చేసుకోవడం. కాబట్టి మా ధర్మంలో మేము ఉన్నాం. మా ధర్మం మమ్మల్ని చేసుకోనివ్వకుండా అడ్డొస్తున్నది ఏదో దాన్ని నువ్వు తొలగించవలసి ఉంటుంది. దానికి మేము నిన్ను శరణాగతి చేస్తున్నాం. శరణాగతి అనేటటువంటిది మీరు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నోటితో శరణాగతి చేయడం చాలా తేలిక. శరణాగతి నోటితో చేయడం అంత తేలిక లోకంలో ఇంకేమీ ఉండదు. ఎందుకో తెలుసా అండి? శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అనో 10 మాటలు అనడం చాలా తేలిక. శరణాగతి చేసినట్టు ఉండడం చాలా తేలిక. నిజంగా శరణాగతి చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? అసలు నిజంగా శరణాగతి చేస్తే వెంటనే వచ్చేస్తుంది ఫలితం, ఉత్తరక్షణం వస్తుంది. శరణాగతి అంటే ఏమిటో తెలుసా అండి? అసలు మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగిన ప్రయత్నం నుంచి పూర్తిగా విరమించేసుకోవాలి. అంతా ఈశ్వరుడు యందు న్యాసం చెయ్యాలి. ఆయనే రక్షిస్తాడని వదిలేయాలి. అలా వదిలేస్తే శరణాగతి అంటారు. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి నారాయణుడు గబగబా బయలుదేరితే లక్ష్మీదేవి గబగబా వచ్చిందిట. ఎందుకు అలా పరిగెడుతున్నారు అందుట. ఏమీ లేదు, నా పరమభక్తుడైనటువంటి ఓ చాకల్ని రాళ్ళు పెట్టి కొడుతున్నారు పిల్లలు, అందుకని చెప్పి పరిగెడుతున్నాను అన్నాడు. ఆయన ఏదో పాపం చాకలైన బట్టలు ఆరేసుకుంటున్నాడు. ఆయన ఏదో జుత్తవి పెరిగిపోయి పిచ్చేళ్ళ ఉంటాడని పిల్లలు వచ్చి ఏటి ఒడ్డున ఆయన మీద రాళ్ళు ఇసురుతున్నారు. అతను నారాయణ 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 అంటున్నాడు. నేను రక్షించాలి, తనని తాను రక్షించుకోకుండా తన రక్షణ భారము నా యందు న్యాసం చేశాడు, అందుకు పరిగెడుతున్నానన్నాడు. అని అక్కడ దాకా పరిగెత్తి వెనక్కి వచ్చేసాడు. ఏం వచ్చేశారు అంది లక్ష్మీదేవి. అతను ఓ రాయేశాడు అన్నాడు. అంటే తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో ఈశ్వరుడు తన రక్షణ ప్రయత్నాన్ని ఆపేస్తాడు. అంటే అన్ని వేళలా అలా ఉండొచ్చా అండి అంటే అలా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరణాగతి చెయ్యగలిగినటువంటి దృఢదీక్ష మనసులో బాగా రాకుండా దాని యందు ప్రయత్నం మొదలుపెట్టి అలా మొదలు పెడతామండి అన్ని ఈశ్వరుడు వదిలేస్తామని అనకూడదు. పురుషకారం ఈశ్వరుని యందు భక్తి రెండిటినీ కలపడమే చాలా మంచిది. మునులు శరణాగతి చేశారంటే ఒక కారణం ఉంది అక్కడ, మీరు గుర్తుపట్టాలి. మునులు తపస్సు చేస్తున్నారు. తపస్సు ఎందుకు చేస్తారు? ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏమవుతుంది? కొంత శక్తి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ శక్తి పెట్టి రాక్షసుల్ని చంపుతూ కూర్చున్నారు అనుకోండి, శాపాలు ఇస్తూను, వాళ్ళ తపస్సు పోతుంటుంది. మళ్ళీ తపస్సు చేయడం, వాడు చచ్చిపోతాడు, ఇంకోటి వస్తాడు, వాడిని చంపుతూ ఉండడం. ఇప్పుడు వాడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి తపస్సు చేయలేదు. తపస్సు చేయను, రాక్షసుల్ని చంపనం. చివరికి వచ్చేటప్పటికి ఏం మిగులుతుంది? సున్నా, ఏమీ మిగలదు. కాబట్టి చేసిన తపస్సు ఎందుకు పనికి రావాలంటే తనని ఉద్ధరించుకోవడానికి పనికి రావాలి. కాబట్టి ఇప్పుడు తన తపస్సు తనని తాను రక్షించుకోవడానికి ఉపయోగించుకోవడానికి పనికి రాదు. పనికొచ్చేటట్టుగా ఉపయోగించకూడదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి శరణాగతి చేశారు. నువ్వు మమ్మల్ని రక్షణ చెయ్యాలి, కాబట్టి రామ నువ్వు మమ్మల్ని కాపాడవలసింది అంటూ వాళ్ళన్నారు. ఇంద్రస్యేహ చతుర్భాగ ప్రజా రక్షతి రాఘవ రాజా తస్మాత్ వరాన్ భోగాన్ భుంక్తే లోక నమస్కృత. ఇంద్రుని యొక్క అంశ 4వ భాగం రాజు యందు ప్రకాశిస్తుంది. నువ్వు క్షత్రియుడవు, కోసల దేశపు రాజువి. 14 ఏళ్ళంటే ఇక్కడ ఉంటావు కానీ మళ్ళీ వెళ్ళిపోతావుగా. పైగా నేను వనములకు రాజును అని చెప్పాడు. మీకు గుర్తు పెట్టుకోండి బాగా ఈ విషయం అని చెప్పాను. వనములకు రాజును అన్నాడు కాబట్టి వనములలో ధర్మాన్ని ఇప్పుడు ఆయన స్థాపించాలి. ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడెక్కడ వాళ్ళకి ఆర్తి కలుగుతోందో అక్కడెక్కడ తాను రక్షించవలసిన అవసరం ఉంది కోదండాన్ని చేతపట్టుకుని. కాబట్టి ఇంద్రుని యొక్క 4వ వంతు రాజు రూపంలో ప్రకాశిస్తుంది. కాబట్టే సామాన్యమైనటువంటి మనుష్యులు అనుభవించేటటువంటి భోగముల కన్నా రాజు ఉత్తమమైనటువంటి భోగాల్ని అనుభవిస్తాడు. ఇంద్రుని యొక్క అంశం ఉంది కాబట్టి అది భోగం అనుభవించడానికి కాదు, ధర్మాన్ని కూడా రక్షించాలి. కాబట్టి రామ నీకు ఆ అవసరం ఉంది. నువ్వు ఇన్నాళ్ళు కోసల దేశంలో భోగాలు అనుభవించి వచ్చావు, ఇప్పుడు మా కష్టం చూస్తున్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు ఈ మాటలంటే ఆయన చాలా సంతోషించాడు. మేము కోపాయుధాన్ని పక్కన పెట్టేశాం, మమ్మల్ని మేము రక్షించుకోం తాపసులం కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫలమూలములను గ్రహించి ఆయన అన్నాడు, నేను లక్ష్మణ సహితుడనై రాక్షసుల్ని నిర్జించి మీరు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా మీ ధర్మానికి ఎవరూ అడ్డు రాకుండా నేను తప్పకుండా మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి వాళ్ళకి వరం ఇచ్చి లేదా మాట ఇచ్చి ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ ముందుకు నడిచి వెళ్ళిపోతుంటే అది చాలా భయంకరమైనటువంటి అరణ్యం.
అందున అరణ్యంలో వాల్మీకి మహర్షి ఎంత గొప్ప వర్ణన చేస్తారంటే మళ్ళీ ఆ అరణ్యంలో కూడా నరభక్షకులైన రాక్షసులు ఉన్నారు అని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది. ఎలా అర్థమైపోతుంది అంటే రాముడు ఘోరమైన అరణ్యంలో వెడుతూ లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఇక్కడ ఎక్కడ జలాశయాలు లేవు, ఇక్కడెక్కడ అసలు మనుష్యులు తిరుగుతున్నటువంటి ఆనవాళ్లు కనపట్టలేదు, ఇక్కడ ఎక్కడ చూసినా క్రూరమైనటువంటి మృగములు మాత్రమే కనపడుతున్నాయి. సరికదా ఏదో పరిస్థితిని గమనిస్తే ఈ పెరిగినటువంటి చెట్లు ఈ వాతావరణం గమనిస్తుంటే ఇటువైపుకి అసలు ఎవరు రారు అని అనిపిస్తోంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కోదండాన్ని గట్టిగా పట్టుకుని అడుగులు వెయ్యాలి. అటువంటి పరిస్థితి కనపడుతోంది అంటాడు రాముడు. ఇప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక రాక్షసుడు వాళ్ళకి కనపడ్డాడు. ఆయన అవయవముల యొక్క పొందిక లేనివాడు, కడుపు ఎత్తుపల్లాలుగా ఉంది, భయంకరమైనటువంటి ముఖం, చాలా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద ఒక నుయ్యి ఓ దిగుడుబావి ఎలా ఉంటుందో అటువంటి నోరు, ఒంటి మీద చంపేసినటువంటి పులి యొక్క చర్మాన్ని బలవంతంగా పీకేసి దాన్ని ఒంటి మీద ఆచ్ఛాదనగా పడేసుకున్నాడు. మీద పడేసుకుంటే దాంట్లోంచి నెత్తురు కారి శరీరం నుంచి కిందకి ఒలుకుతోంది. మాంసపు ముక్కలు ఒంటి నిండా ఉన్నాయి. అతను ఒక పెద్ద ఇనప శూలాన్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు. అంటే అతని రూపమే అంత ఘోరంగా ఉంది. అంటే ఒక మోస్తరు వాళ్ళు అయితే చచ్చిపోతారు అసలు ఆయన్ని చూస్తేనే. ఆ శూలానికి గుచ్చుకున్నాడు సిద్ధంగా తినడం కోసం. అంటే ఏవో బిస్కెట్ల ప్యాకెట్ బ్యాగ్లో పడేసుకున్నట్టు రైల్లో వెళ్తున్నప్పుడు. అంటే అతను ఆహారం కోసం బయలుదేరే లోపల ఆహారాన్ని వెతుక్కుని అతనికి కావలసినవి సంభారములను సమకూర్చుకుని తినే లోపల ఈలోగా తినవలసి వస్తే బొత్తిగా ఏమీ లేకుండా కాలక్షేప బఠానీ అని రైల్లో అమ్ముతారు చూడండి, ఏదో ఎన్ని బఠానీలు అమ్మితే ఆ తుక్కంతా అక్కడ పోసేసేయండి, అది తింటూ ఉండడం, వేరుశనక్కాయలు తొక్కలన్నీ అక్కడ వేసేయడం, 4 గింజలు తినేసి స్టేషన్లో దిగిపోవడం. ఆ తర్వాత ఎవడో వచ్చి తుడుస్తూ ఉంటాడు, లేకపోతే లాంగ్ జర్నీ చేసి అందులో ఉన్నవాడు ఎవడో వాడి ప్రారంభం. అలా వాడు ఏమిటంటే శూలానికి గుచ్చుకుని బయలుదేరాడు. 3 సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వౌ వృకౌ వృషతాన్ దశ సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరోమహత్ అవసజ్యాయసే శూలే వినదంతం మహాస్వనం. పెద్ద కేకలు వేస్తున్నాడు, అరుచుకుంటూ వీళ్ళని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆ శూలానికి ఏం గుచ్చుకున్నట్ట, పెద్ద ఎక్కువేం కాదు, 3 సింహాన్, ఒక 3 సింహాల్ని గుచ్చాడు దానికి. చతురో వ్యాఘ్రాన్, ఒక 4 పెద్ద పులులు గుచ్చుకున్నాడు. ద్వౌ వృకౌ, 2 తోడేళ్లు గుచ్చాడు. వృషతాన్ దశ, చుక్కలలేళ్లు ఒక 10 గుచ్చుకున్నాడు. సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరోమహత్, దంతములు విరిగిపోయినటువంటి ఒక ఏనుగు యొక్క తలకాయతో సహా దానికి గుచ్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద కేకలేస్తూ శూలం పట్టుకుని వస్తున్నాడు. అంటే దీంట్లో ఉన్నవి ఏదో మొక్కజొన్న పొత్తు తిన్నట్టు గింజలు ఇలా ఇలా అంటూను ఒక్కొక్కటి తీసి నోట్లో పడేసుకుంటూ తిరుగుతూ ఉంటాడనమాట అక్కడ. అంటే మా చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పొద్దున్నే ఎండుటాకులు ఏరడానికి ఒక చిత్రమైన పని ఉండేదానికి, ఒక పెద్ద శూలం లాంటిది ఒకటి ఉండేది, అది పట్టుకుని ఇలా గుచ్చుకుంటూ తిరుగుతుండేవాడు ఆయన ఇంట్లో. అదే పని ఆయనకి, వాకింగు ఎండుటాకులు గుచ్చుకుని తీసేస్తూ ఉండడం అదే పని ఆయనకి. అలా వీడేమిటంటే కనపడ్డ వాటిని అలా గుచ్చెత్తేస్తుంటాడు. అలా ఉంది సింహాలని వాటిని. అంటే అంత బలాఢ్యుడు ఆ రాక్షసుడు. ఆయన కనపడ్డాడు. కనపడుతూనే ఆకలి ఎక్కువ, ఆహారం తినడం ఎక్కువ, వికృతమైన రూపం. వాడికి సీతమ్మ కావలసి వచ్చింది. వాడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరినీ వదిలేసి సీతమ్మని పట్టుకుని అమాంతం తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఆ వచ్చినటువంటి రామలక్ష్మణుల వంక చూసి అన్నాడు, అధర్మచారిణౌ పాపౌకౌ, మీరు అధర్మం కలిగినటువంటి వాళ్ళు, పాపమైనటువంటి జీవితం ఉన్నవాళ్ళు, మునివేషాలు కట్టుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను. ఈమెని నేను భార్యగా ఉంచుకుంటాను ఇక నుంచి. కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస చరామి సాయుధో నిత్యం ఋషిమాంసాని భక్షయం. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ దుర్గమమైనటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నేను ఋషుల మాంసం తినడం అనేటటువంటిది నాకు చాలా ఇష్టమైన పని. ఋషులు ఏం చేశారు?
లోకంలోనండి ఇది ఒక చాలా గమ్మత్తైన విషయం. మీరు చూడండి, కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. శాకాహారము మాంసాహారము అని రెండు ఉంటాయిగా. దాని గురించి నేను పెద్ద వర్ణన ఏం చేయక్కర్లేదు. కాయగూరలు పళ్ళు ఆకులు తింటే శాకాహారం. సరే, మాంసాహారం మీకు నేను దాని గురించి పెద్ద ఉపన్యాసాలు ఏం చెప్పక్కర్లేదు. మాంసాహారము తినేటటువంటివి కూడా ఎప్పుడూ శాకాహారం తిననివి కూడా అలాంటి మాంసాహారులు ఎక్కువ శాకాహారమే తింటూ మాంసం తినని వాటి మాంసాన్ని ఇష్టపడతాయి. మీరు చూడండి, అదో విచిత్రం లోకంలో. ఒక మాంసాహారి ఉంది, అది మాంసం తప్ప ఎప్పుడూ శాకాహారం తినదు. ఓ పెద్ద పులి ఉందనుకోండి, పెద్ద పులి ఎప్పుడైనా వంకాయలు వేస్తే తింటుందేంటి, అయితే 4 తోటకూర ఆకులు వేస్తే తింటుందా? అది ఎప్పుడు తినదు. యాపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు అలాంటివి దానికి ఏం అక్కర్లేదు. దానికి ఎప్పుడూ మాంసమే కావాలి. మళ్ళీ మాంసం తినడంలో కూడా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సింహం కానీ పులి కానీ ఇవి ఎప్పుడు ఏ మాంసం తినడానికి ఇష్టపడతాయి తెలుసా? లేళ్ళు, జింకలు, దుప్పులు, ఏనుగు వీటి మాంసం తింటాయి. అసలు మాంసం ఎప్పుడూ తినని శాకాహారులు ఉంటాయి చూసావా, వాటి మాంసం ఒక్కటే తినే వాటికి రుచిగా ఉంటుంది. అసలు ఆ శాకాహారానికి ఉన్న గమ్మత్తు అది లోకంలో. అందుకని ఆ శాకాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో, మాంసాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో మీరు లెక్క వేసి చూస్తే శాకాహారం వల్ల బలం పొందినంత, శరీరం పొందినంత మాంసాహారం వల్ల ప్రాణులు పొందవు. సింహం ఉందండి, మాంసమే తింటుంది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు. ఏనుగంత ఎప్పుడన్నా అవుతుందా? ఎప్పుడు అవ్వదు. ఏనుగంత ఉన్నాడంటారు. ఏనుగు జీవితంలో ఎప్పుడూ ఓ గుడ్డు కూడా తిందాం, కానీ ఏనుగే అంతెత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణి అంతెత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణులు బుద్ధిబలంతో ఉంటాయి. మీకు అదో విచిత్రం. ఒక కుందేలు కానీ, ఒక ఏనుగు కానీ, ఒక లేడి కానీ వీటికి లలిత కళల మీద కూడా వ్యామోహం ఉంటుంది. పాటలు అవి వింటాయి బాగా. అందుకే వేటగాడు పాట పాడితే జంకొస్తుంది. అది శాకాహారంలో ఈశ్వరుడు ఎక్కడో ఆ లక్షణాన్ని నిక్షేపించాడు. అంటే నేను మాంసాహారాన్ని నిరుత్సాహపరుస్తూ నేను ఏదో పక్షపాతంతో మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు. ఒక సత్యాన్ని ఆవిష్కరించడం వరకు మాత్రమే నా ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు విరాధుడు అన్నాడు, నేను ఋషుల మాంసం తింటాను అన్నాడు. ఋషుల మాంసం తినడం ఎందుకు? అదేమిటి, పులులు సింహాలు అన్ని ఊచక పెట్టుకున్నాడుగా. అంటే వాడు ప్రత్యేకం వేటి కోసం పెడతాడంటే, ఇవన్నీ ఏముంది తిరుగుతుంటే ఇలా గుచ్చెత్తుకు తింటాను, అక్కడికి వెళ్ళి మరీ తింటాను వాళ్ళని. ఎందుకో తెలుసా? వాళ్ళు కందమూలాలే తింటారు. అందుకని ఏనుగు మాంసం సింహానికి ఇష్టమైనట్టు, జింక మాంసం పెద్ద పులికి ఇష్టమైనట్టు ఋషుల మాంసం నాకు ఇష్టం. ఇది లోకంలో ఒక చిత్రమైన పోకడ. మీరు సృష్టిని కొద్దిగా గమనిస్తే ఇలాంటి చమత్కారాలు మీకు చాలా కనపడతాయండి, చాలా కనపడతాయి. వీటన్నింటికన్నా చమత్కారం ఎక్కడ పెట్టాడో తెలుసా అండి ఈశ్వరుడు? వీటన్నిటికీ కొన్ని శక్తులు ఇచ్చాడు. అన్ని శక్తుల్ని మనిషి ఒకడే వాడుకుంటాడు. ఒక గొర్రె ఉందనుకోండి, మీరు ఎంత చలిలోకి తీసుకెళ్ళి వదిలేయండి, దానికేం రొజాయి మీరు ఇవ్వక్కర్లేదు, దాని ఒంటికే రొజాయి ఉంటుంది, పెద్ద ఉన్నితో ఉంటుంది. మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఆ గొర్రె మాంసం తినేసి దాని చర్మం ఒలిచేసి ఓ కోటు కుట్టించుకొని చలిలో తిరిగేస్తాడు. ఓ యజ్ఞమో యాగమో చేసుకుంటున్నాడు అనుకోండి, ఓ లేడి చర్మం విప్పేసి దాన్ని ఒంటికి కట్టుకుని యజ్ఞమో యాగమో చేసుకుంటాడు. ఓ ఏనుగు దంతం ఉందనుకోండి, బొమ్మ చేసుకుని ఊట్లో పెట్టుకుంటాడు. ఓ సింహం తాలూకా గోరు ఉందనుకోండి, దృష్టి తగలకుండా దాన్ని తీసుకొచ్చి మెడలో వేసుకుంటాడు. సృష్టిలో దేనికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని శక్తుల్ని మనిషి తెచ్చి వాడుకుంటూ ఉంటాడు. అన్ని ప్రాణుల మీద బుద్ధితో మనిషి గెలిచి తెచ్చుకుని ఆ సౌకర్యాలన్నీ మనిషి ఒక్కడే వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తినిస్తే అన్ని శక్తుల్ని వాడుకునేవాడు మనిషి ఒక్కడే సృష్టిలో. మీరు చూడండి ఎలా వాడుకుంటాడంటే వాడి బుద్ధిబలం అటువంటిది. ఓ సముద్రం ఉందండి, అందులో ఉంది ఓ చేప, ఓ పెద్ద చేప సముద్ర మధ్యంలో పడుకుంది. దాని జన్మాంతరంలో అది అందులోనే చచ్చిపోతుంది తప్ప అది ఎప్పుడూ ఒడ్డుకు రాదు. మీరు మనిషిని తీసుకెళ్లి సముద్ర మధ్యంలో బారాయండి, చచ్చి ఊరుకుంటాడు. కానీ వాడు ఓడ తయారు చేసుకుని చేపని చంపే కత్తి ఓడ కింద పెట్టి చేపని కోసుకుంటూ ఓడలో హాయిగా నిద్రపోతూ వాడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు సముద్రం నుంచి. భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో అన్ని చోట్ల తిరుగుతూ అన్నిటికీ ఈశ్వరుడిచ్చిన సుఖాల్ని మనిషి అనుభవిస్తూ ఉంటాడు.
ఇన్ని గలగడానికి ఉపయోగించుకునే ప్రజ్ఞ ఈశ్వరుణ్ణి చేరడానికి కూడా ఉపయోగించుకోవాలి. అక్కడ మాత్రం చిత్తశుద్ధి ఉండదు.